బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో విడత పోలింగ్ ముందు తమిళనాడులో ఐటీ అధికారులు విరుచుకుపడుతున్నారు. ఏఐఎంకే డిఎంకే నేతలు, వారి బంధువులు, సన్నిహితులు, మద్దతుదారుల ఇల్లే లక్ష్యంగా సోదాలు చేస్తున్నారు. ఐటీ అధికారులతో పాటు ఎన్నికల సంఘం అధికారులు కూడా తనిఖీలు చేపడుతూ రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. ఇక తమిళనాడులో ఐటీ దాడులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, ఇంకా కొనసాగుతున్నాయా ఐటీ దాడులు? ఏ ఏ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి? ఇప్పటివరకు ఎంత నగదును స్వాధీనం చేసుకున్నారు? తమిళనాడులో ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గడిచిన 2 నెలలుగా వరుస క్రమంలో జరుగుతున్న ఐటీ దాడులు రాజకీయ నాయకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా ఏకంగా ఐటీ అధికారులు డిఎంకే ముఖ్య అధినేత్రైన కడిమూలిని టార్గెట్ చేశారు. నిన్న సాయంత్రం నుంచి కడిమూలి ఇంటిపైన పెద్ద ఎత్తున ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలోని టుటికోరియంలో ఉన్న కడిమూలి నివాసంలో, అట్లాగే ఆమె బంధువుల నివాసంలో కూడా పూర్తి స్థాయిలో ఐటీ దాడులు కొనసాగి ప్రధానంగా డిఎంకే నేతల టార్గెట్ గానే ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మనం చూసాం కూడా వేలూరులో మాజీ మంత్రి డిఎంకే నేత ఇంట్లో కూడా పెద్ద ఎత్తున దురైమురుగన్ ఇంట్లో కూడా ఐటీ దాడులు జరగడం వరకు వేలూరులో పార్లమెంట్ ఎన్నిక రద్దయిన సంగతి కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో ఏకంగా కడిమూలి ఇంట్లోనే దాడులు చేయడం అనేది తమిళనాడు సంచలనంగా మారింది. అయితే దాదాపు అర్ధరాత్రి వరకు కడిమూలి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులకు ఇంట్లో ఎట్లాంటి నగదు కానీ అలాగే డాక్యుమెంట్స్ కానీ లభించకపోవడం చెప్పుకోవచ్చు. దాదాపుగా సుమారు 4 నుంచి 5 గంటల పాటు కడిమూలి ఇల్లు అట్లాగే బస్సులు కేంద్రంగా ఐటీ దాడులు కొనసాగాయి. అయితే ఒకవైపు ఐటీ దాడులు కొనసాగుతుండగానే కడిమూలి ఇంటి బయట పెద్ద ఎత్తున డిఎంకే కార్యకర్తలు చేరుతున్నారు. ఆ ఐటీ అధికారులు వ్యతిరేకంగా, మోడీ సర్కార్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వాళ్ళు నినాదాలు చేశారు. కేవలం మోడీ కక్షపూరితంగానే డిఎంకే నేతలను టార్గెట్ చేస్తూ ఈ తమిళనాడు ఐటీ దాడులు నిర్వహించి మమ్మల్ని అంతా కూడా బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారు, భయపెట్టాలని చూస్తున్నారంటే కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేశారు. తెల్లవారుజామున వరకు ఐటీ దాడులు కొనసాగి సరిగ్గా 2 గంటల 3 గంటల ప్రాంతంలో అధికారులంతా కూడా ఏమీ దొరకపోవడంతో వెనుదిరిగారు. మొత్తంగా కడిమూలి కూడా మీడియాతో మాట్లాడారు. ఇది మమ్మల్ని భయపెట్టేందుకే ఇట్లాంటి దాడులు చేస్తున్నారని చెప్పి ఆమె తీవ్ర స్థాయిలో మోడీ సర్కార్ పైన విరుచుకుపడ్డారు. కేవలం అన్నా డిఎంకే బీజేపీ కలిసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టు మాట్లాడడం జరిగింది. మొత్తంగా రేపే అక్కడ తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన ఐటీ దాడులు చాలా సంచలనంగా మారింది. వర్ష. రైట్ మురళి, థ్యాంక్ యూ.